బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్లో గల వ్యాపారి రవీందర్ శర్మ ఇంట్లో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. 15 రోజుల క్రితం భువన్ అనే నేపాల్కి చెందిన వ్యక్తి మదన్ అనే ఏజెంట్ ద్వారా ఇంట్లో వంట మనిషిగా చేరాడు. తన ముఠాతో కలిసి దొంగతనానికి ప్లాన్ చేశాడు. ఈ నెల 5వ తేదీ రాత్రి యజమాని ఇంట్లో లేని సమయంలో భువన్ వాచ్మెన్తో పాటు మరో 2 దంపతులకు కూల్ డ్రింక్లో మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి పంపించాడు. అనంతరం మరో వ్యక్తిని తాళ్లతో బంధించి తన స్నేహితులను పిలిపించుకొని లాకర్లోని సుమారు ₹1 కోటి విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. బాధితుడు రవీందర్ శర్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా గాలిస్తున్నారు. ఏజెంట్ మదన్ ద్వారా పనిలో చేరిన ఈ ముఠా పక్కా ప్లాన్తోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. ఒక భారీ చోరీకి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నందగిరి హిల్స్లో గల వ్యాపారి రవీందర్ శర్మ ఇంట్లో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. 15 రోజుల క్రితం భువన్ అనే నేపాల్కు చెందిన వ్యక్తి మదన్ అనే ఏజెంట్ ద్వారా ఇంట్లో వంట మనిషిగా చేరాడు. తన ముఠాతో కలిసి దొంగతనానికి ప్లాన్ చేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉన్నటువంటి కొంతమంది మనుషుల్ని బంధించి ₹1 కోటి విలువైనటువంటి ఆభరణాలని నగదును కూడా అపహరించుకొని వెళ్ళినట్టుగా తెలుస్తోంది. దీనిపైన జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దొంగలకు సంబంధించి పోలీసులు ఫోకస్ చేశారు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాళ్ళు ఎటువైపు వెళ్ళారు, వాళ్ళు నేపాల్ గ్యాంగ్ అని చెప్తున్నారు కాబట్టి ఇది పక్కా ప్లాన్తోనే, అంటే ఇంట్లో పని మనుషులుగా చేరి ఈ రకంగా భారీ చోరీలకు పాల్పడుతున్నటువంటి వ్యవహారం ఇది వెలుగులోకి వచ్చింది. సో పోలీసులు ఈ కేసు దర్యాప్తు పైన ఫోకస్ చేశారు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, చాలా అత్యంత పటిష్టంగా ఉంటుంది, పటిష్ట భద్రత ఉంటుంది అక్కడ. రెగ్యులర్గా అక్కడ జనం కూడా ఎక్కువగా సంచరిస్తుంటారు నందగిరి హిల్స్ అంటే. సో అటువంటి దాంట్లో చోరీ ఎట్లా పాసిబుల్, అంటే ఎట్లా చేశారు వాళ్ళు? పక్కా ప్లాన్తోనే వాళ్ళు వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారించారా? నేపాలీ గ్యాంగ్ పూర్తిగా దీనికోసమే, చోరీ కోసమే వచ్చినట్టుగా గుర్తించారా? ఆ కేసు దర్యాప్తు కోసం పోలీసులు ఎట్లా ఫోకస్ చేశారు? ఎస్ రాజేష్, నేపాలీ గ్యాంగ్ ఒక సినీ ఫకీలో ఎక్కువగా ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి ఇంట్లోనే వాళ్ళు పని మనుషులుగా మొదట చేరడం, అనంతరం ఇంట్లో ఎవరు లేని సమయంలో వాళ్ళకు మత్తుమందు ఇచ్చి లేదంటే వాళ్ళపైన దాడులు చేసి ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్న ఘటనలు హైదరాబాద్లో పెరిగిపోతున్నాయి. తాజాగా జూబ్లీ హిల్స్లో జరిగినటువంటి దొంగతనం ఇందుకు మరో ఘటనగా కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ఒక మదన్, అంటే ఇక్కడ వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారమే వంట మనిషిగా ఇంట్లో చేరారు. వంట మనిషిగా ఇంట్లో చేరిన అనంతరం కూడా మరో 2 స్నేహితులను భువన్ అనే వ్యక్తి, ఇక్కడ రవీందర్ శర్మ అనేటువంటి వ్యాపారి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే వంట మనిషిగా మదన్ అనే ఏజెంట్ ద్వారా భువన్ అనే ఒక నేపాల్కి సంబంధించినటువంటి వ్యక్తిని ఇంట్లో వంట మనిషిగా పెట్టుకున్నారు. 15 రోజుల క్రితమే భువన్ వంట మనిషిగా ఇంట్లో చేరాడు. సో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉన్న వారికి మత్తుమందు ఇచ్చి, కూల్ డ్రింక్స్లో మత్తుమందు ఇచ్చి అనంతరం మరో 2 నేపాలీ స్నేహితులను పిలిపించుకున్నారు. వీళ్ళంతా ముఠాగా ఏర్పడి ఈ విధంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. పాత నేరస్తులను పోలీసులు గుర్తించారు. అనంతరం ఇంట్లో ఉన్నటువంటి లాకర్లో దాదాపు ₹1 కోటి విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్ళినట్లు కూడా గుర్తించారు. అనంతరం ఇంటికి వచ్చినటువంటి యజమానులకు ఒకసారిగా వాళ్ళు మత్తుమందులో అపస్మారక స్థితిలో ఉండడం, ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలన్నీ ఎత్తుకెళ్లడంతో వాళ్ళు నిర్ధారించుకున్నారు భువన్ అనే వ్యక్తి మరో 2 నేపాలీ గ్యాంగ్ ఈ దొంగతనానికి పాల్పడినట్లుగా నిర్ధారించారు. సో జూబ్లీ హిల్స్ పోలీసులు దీనికి సంబంధించినటువంటి 10 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఎందుకంటే ₹1 కోటి విలువైన ఆభరణాలు, కొంత డైమండ్ సంబంధించినటువంటి రింగ్స్ కూడా ఇందులో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ముఠా కోసం సీసీ కెమెరాల ఆధారంగా 10 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. గతంలో ఉన్నటువంటి నేపాల్కి సంబంధించినటువంటి గ్యాంగే ఈ దొంగతనానికి పాల్పడిందా, లేదంటే కొత్తగా వచ్చినటువంటి గ్యాంగ్ అనేది పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఏజెంట్ ద్వారానే భువన్ అనే నేపాలీ వ్యక్తి వంట మనిషిగా చేరిన నేపథ్యంలో మదన్ అనే ఏజెంట్ను కూడా ఇప్పటికే జూబ్లీ హిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మరి ఈ దొంగతనం చేసినటువంటి నేపాలీ ముఠా హైదరాబాద్ లేదంటే తెలంగాణ రాష్ట్రం దాటిపోయిందా లేదా అనేది ఇంకా పోలీసుల దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. పోలీసులు మాత్రం ప్రత్యేక బృందాల్లో గాలిస్తున్న పరిస్థితి. దుండగులు దాదాపు జూబ్లీ చెక్ పోస్ట్ ఉన్నంత వరకు కూడా
దుండగుల ఆచూకీ సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. సో దాదాపు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి 500కు పైగా సీసీ కెమెరాలను పోలీసులు అబ్జర్వ్ చేశారు, పరిశీలించారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. దుండగులు దొంగిలించినటువంటి నేపాలీ ముఠా రాష్ట్రం దాటిపోకముందే అదుపులోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలోనే 10 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగుతుంది. సో ₹1 విలువైన బంగారు ఆభరణాలు పోయిన నేపథ్యంలో నేపాలీ ముఠాలపైన కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇంట్లో ఉన్నటువంటి పని మనుషుల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు సూచిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రాజేష్, థ్యాంక్ యూ సాగర్.